ఈరోజు కమాన్పూర్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దుల శ్రీధర్ బాబుపై అసత్యపు ఆరోపణలు మానుకోవాలి అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వైనాల రాజు అన్నారు. ఆరోపణలు నిరూపించకుంటే దుద్దుల్లా కుటుంబానికి క్షమాపణ చెప్పాలి. ఆరోపణలు నిరూపిస్తే మండల అధ్యక్షుడికి నేను రాజీనామా చేస్తాను. నిన్నెవరు చంపారు? నీ ప్రాణానికి నాది బాధ్యత. నీవు చేసిన తప్పులకు నీకు శిక్ష పడించే బాధ్యత నాదే. పుట్ట మధు మతి తప్పి మాట్లాడుతున్నాడని తమ నాయకుడు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబుపై శ్రీనుబాబుపై చేసిన ఆరోపణలను మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నేరారోపణలు ఉన్న భవానీ సేనను 2వ ఎస్ఐగా మందరి నియోజకవర్గానికి తీసుకువచ్చింది జడ్పీ చైర్మన్ పుట్ట మధు అని అన్నారు. 2014 నుండి 2023 వరకు మందరి నియోజకవర్గంలో పుట్ట మధు అనేక అరాచకాలకు పాల్పడ్డాడని, శీలం రంగయ్య లాకప్ డెత్ కేసులో పోలీసులకు వంతపడిన వ్యక్తి పుట్ట మధు. అదేవిధంగా న్యాయవాది దంపతులను నడి రోడ్డుపైన దారుణంగా హత్య చేసిన సంఘటనలో ఉన్న పుట్ట మధు మేనల్లుడిని కాపాడింది నిజం కాదని వారు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తా, నిరూపిస్తే నువ్వు తప్పైందని చెప్పి దుద్దిల్లా కుటుంబానికి క్షమాపణ చెప్పాలి. ఇది సూటిగా స్పష్టంగా మేము విసురుతున్న సవాల్. రెండోది, అసలు ఈ భవానీ సేన్ అనే వ్యక్తి ఎక్కడ? ఈ భవానీ సేన్ అనే వ్యక్తి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆసిఫాబాద్లా రిబ్బెనా పోలీస్ స్టేషన్లా ఒక లేడీ కానిస్టేబుల్ పై సేమ్ అత్యాచారానికి సంబంధించిన ఒక కేసులో ఇన్వాల్వ్ అయ్యింది. అప్పుడున్న గవర్నమెంట్ టీఆర్ఎస్ పార్టీది, అప్పుడున్న ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీది, అందులో నువ్వు ప్రజాప్రతినిధివి. అక్కడ ఆ ఆరోపణలు వచ్చిన తర్వాత ఈయనను నేరుగా 3110 లెక్క ఇవాళ ఏదైతే ప్రజా ప్రభుత్వం శ్రీధర్ బాబు గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే చేసిరో డైరెక్ట్ డిస్మిస్ చేయకుండా పైసలకు తలొగ్గి లంచాలకు తలొగ్గి రెడ్డంగా ఆయన మీద ఆరోపణలు ఉన్నా కానీ ఆయన 2023 జనవరిలో తీసుకొచ్చి మాదేపూర్ 2 టౌన్ ఎస్ఐగా నిర్వహించడం జరిగింది. మరి అప్పుడు మంత్రి ప్రాంతానికి సంబంధించిన అధికార పార్టీ ఇన్ఛార్జిగా నువ్వే ఉన్నావు. ఎన్ని లక్షలు తీసుకొని నువ్వు చేసినవయ్యా? సస్పెండ్ చేయకుండా డైరెక్ట్ డిస్మిస్ చేయకుండా ఆరోపణలు వచ్చిన వ్యక్తిని అక్కడి నుంచి తీసుకొని వచ్చి నువ్వు మాదేపూర్లో ఎస్ఐగా పెట్టినవు. మరి ఎవడు దొంగ? నువ్వు ఆరోపణలు వచ్చి లైంగిక వేధింపులలో ఉన్న ఎస్ఐని తీసుకొచ్చి మాదేపూర్లో పెట్టచ్చు. మేము ఆరోపణలు వచ్చిన 24 గంటల్లో కూడా వారి సర్వీస్ నుంచి తొలగించి శిక్ష పడేటట్టు చేసి డిస్మిస్ చేసి డైరెక్ట్ 3110 తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజలకు మనోధైర్యాన్ని కల్పించే ఆలోచన చేసి ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసిన మా నిజాయితీ ఎక్కడ? నువ్వు మా నిజాయితీని శంకిస్తే ఎట్లా? డబ్బులు వాదించుకునే అలవాటు నీకుంది కాబట్టి డబ్బుల గురించి మాట్లాడుతున్నావు. 24 గంటల్లో కూడా యాక్షన్ తీసుకొని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసిన ఘనత మాది. 24 గంటలు కాకముందు రిబ్బన్ నుంచి తీసుకొని వచ్చి మాదేపూర్లో తీసుకొచ్చి పెట్టిన తప్పుడు వ్యవహారం నీది. నువ్వు తప్పుడు పనులు చేసి మళ్ళీ మా ప్రభుత్వాన్ని అంటే ఎట్లా? అయినా నీకు అలవాటు అయిపోయింది. నీకేం అలవాటు అయిందంటే రాత్రి కళలో కూడా ఈ ప్రాంతానికి జరుగుతున్న అభివృద్ధి నీ కళ్ళల్లో కనబడి రాజకీయ భవిష్యత్తు ఉండదన్న ఉద్దేశంతో నువ్వు మాట్లాడుతున్నావు. ఇంకో మాట మాట్లాడుతున్నావు. రాజీవ్ ద్వివేది ఏదో 1994 96 పెద్దలు శ్రీపాదారావు గారు పరిగెట్టింది. నువ్వు మాట్లాడుతున్నావు మంత్రిలా జూనియర్ కాలేజీలు, ఐటీఐలు, డిగ్రీ కాలేజీలు. నీ డిగ్రీ కాలేజ్ నువ్వు కట్టినవా? కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది. నువ్వు ఓడేడ్ బ్రిడ్జ్ గురించి మాట్లాడతావు. ఓడేడ్ బ్రిడ్జ్ ఎవరిలే? 10 ఏళ్ళు నువ్వు అధికారంలో గాలి కొట్టకపోయింది, నువ్వు కట్టింది. 10 ఏళ్ళ అధికారంలో కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది. నీ అన్ని కరప్షన్ కమిషనేనా? అభివృద్ధి గురించి మాట్లాడేది ఏముంది? నువ్వు చేసిందల్లా మంత్రిలో మారణ హోమం, రక్తపాతం, అశాంతి, అలజడి. పవిత్రమైన మంత్రిని పవిత్రతను చెడగొట్టింది నువ్వు కాకి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వధించినట్టుంటాయి. హంగు ఆర్పాటం చేసి అనేక ప్రజలను ఎవరిని పడితే ఆయన బెదిరించింది నువ్వు. ఎఫ్ఆర్ఓను నేనే గవర్నమెంట్, నేనే చట్టం, రారాబాయ్ అన్నావు నువ్వు. ఫోన్లా ఆడియో మర్చిపోయినవా? నీ పక్క పంటున్న ఆయన కొడుకు నేనే ఎస్ఐని, నేనే లంచం, నేనే ఉద్యోగం అన్నాడు. మర్చిపోయినవా? లాకప్ డెత్, మారణ హోమం, మంత్రిని మధుకరత్య, వామనరావు దంపతులు. పోలీస్ వ్యవస్థను భ్రష్టు పట్టించిందే మీరు కదా. ప్రత్యక్షంగా ఏ వర్గాన్ని అల్లుడు కదా అందులో ఉన్నది. ఏం జరిగింది? అక్కడ సుల్తాన్ బాద్లో 6 ఏళ్ల పాప మీద జరిగితే మా మంత్రివర్గం అంతా ఉరికొచ్చి మా సార్ అక్కడ నిలబడి ఏడైతే జరిగిందో ఆ రైస్ మిల్లు కాడికి పోయి దానికి సంబంధించిన విధి విధానాలు తీసుకొని వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేసింది. కానీ నీ ప్రభుత్వం ఏం చేసిందా? వామనరావు నడి రోడ్డు మీద కోళ్ళ కోసినట్టు పోయి చంపితే కనీసం ఓ మంత్రి రాలే, నీ ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యే రాలే, నువ్వు చెప్పించాను అనుకుంటే నువ్వు పోలే.
దానికి సంబంధించిన సిట్ వేయలేదు, యాక్షన్ తీసుకుంటాం, కథం దులిపేసుకుంటారు. ఎందుకు సస్పెండ్ చేయాలి? అప్పుడు నా ప్రాంతానికి సంబంధించిన ఎస్ఐనో, సిఐనో, డిసిఎస్పీనో 100 తప్పులు మీరు చేసారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రాంతానికి, ఈ ప్రాంత అభివృద్ధి కోసమైనా, ఈ ప్రాంతం బాగుపడాలన్న లక్ష్యంతో ఈ ప్రాంతానికి ప్రాణత్యాగం చేసింది శ్రీపాదరావు. తండ్రి అసలు కూడా నీకు బతుకునిచ్చి, భవిష్యత్తునిచ్చి, రాజకీయ భిక్ష పెట్టి, తెల్లంగి దొడిగిచ్చి నేను ఇంత దూరం చేస్తే పాలు దాగి రొమ్ము గుద్దిన లెక్క చచ్చిపోయిన ఆయన మీద ఏందా అనేది. ఏం చేసిందా శ్రీపాదరావు? శ్రీపాదరావు గారు చేసిన ఏకైక తప్పు ఏదన్నా ఉన్నదంటే పుట్టమధు అనేటువంటి నీచుని దగ్గర తీసుడే. ఏం తప్పు జరిగిందా? భవానీ సేన్ టీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిందా? కాంగ్రెస్ పార్టీ చేసింది. మహిళా అత్యాచారం ఆరోపణల మీద ఆసిఫాబాద్ లో ఉన్న ఎస్పీ యాక్షన్ తీసుకుంటా అంటే అర్థం లేదు. నువ్వు కాదు, మీ పార్టీ కాదు, డబ్బులు తీసుకుందామంటావు మమ్మల్ని. డబ్బులు తీసుకునే వ్యవస్థ మా దగ్గరనేనా? మా దగ్గరనేనా? ఇన్ని సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరితో నడిపిస్తావా? నువ్వు కలగా నువ్వు పడుకోవయ్యా, నువ్వు పడుకొని మనసు ప్రశాంతంగా ఆలోచన చేయి. ఎవడు డబ్బులు తీసుకున్నాడు? ఎవరి మీద 900 కోట్ల ఆరోపణలు ఉన్నాయి? ఎవడు ఈ ప్రాంతంలో అత్యధికంగా హంగు ఆర్పాటం చూపిస్తా ఉన్నాడు? ఎవడు ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాడు? ప్రతి క్షణం ఈ ప్రాంత రైతాంగం కోసం, ఈ ప్రాంతంలో అశాంతి నెలకోవద్దు, ఈ ప్రాంతంలో సస్యశ్యామలంగా ఉండాలి, మారణహోమం బంద్ కావాలని ప్రతి క్షణం పోలీస్ వ్యవస్థతో పాటు